చాలా క్లియర్‌గా ఉంది. కానీ ముందు ఏ ప్రమాదం ఉందో నాకైతే అర్థం కావట్లేదు. ఆ మూడైతే స్టిల్ అదే భయంకరంగా అదే పేరుతోని అలానే పడుతుంది. మరి మనమైతే నాకు తెలిసి మనుషులైతే ఎవరు వెళ్ళలేదనుకుంటా. అరే! ఇదేదో కారు ఉంది. ఇక్కడికి ఎవరు కారు తీసుకొచ్చారు? అంటే నాకు తెలిసి కొంతమంది బతికి ఉన్నట్టుగా ఉన్నారు. వామ్మో! యాస్ట్రాయిడ్స్ నుంచి కూడా చాలా మంది అరే! ఇక్కడ ఎవరో ఉన్నారు డ్రైవర్. అబ్బా! ఇక్కడ ఎవరో పాపం చాలా చాలా బాధపడుతున్నట్టుగా ఉన్నారు. సార్ మీకేం కాలేదు కదా? అయ్యో! యాస్ట్రాయిడ్స్ అరే! ఏంటిది? ఇక్కడ వాకింగ్ స్టైల్ కూడా డిఫరెంట్‌గా ఉంది. ఇతనికి తొందరగా మనం ట్రీట్మెంట్ చేయాలి. తను ఏం చేస్తున్నావు? అరే ఇతనికి నాలెడ్జ్ అవుతున్నాడు. అరే తను ఎందుకు కాల్చావు? బతక ఒకటను బతికాడు. అతన్ని కూడా కాల్ చెప్తున్నావు. అరే వద్దు తను వద్దు. అరే ట్రెవర్ అక్కడ ఉన్నది మనిషి కాదు, అది జాంబీ. అర్థమవుతుందా? రాత్రి ఆశ్రయించి మనుషులకు పోయిన వాళ్ళందరూ జాంబీస్ గా మారినట్టుగా ఉన్నారు. ఇదంతా మూడాల్సిన నాటకం. నాయన ఇంత మంద. నాయన తొందరగా రా ట్రెవర్. నువ్వు మనుషులకు సహాయం చేయబాకు. నువ్వు మళ్ళీ జాంబీగా మారిపోతావు. అందుకే జాంబీ వెళ్ళేది మొత్తం తోపుతుంది. నాయన తొందరగా మనం తప్పించుకోవాలి. మొత్తం ఇంత ప్రశాంతంగా ఉంటుంది మనం అనుకున్నాం. అది చాలా పెద్ద తప్పు. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఆగండిరా. 3, 4 అయ్యా ఇలా కావాల్సినట్లయితే వస్తూనే ఉంటారు. నాన్ స్టాప్ గా వస్తూనే ఉంటారు. కాల్చులతో పెరుగుతూనే ఉంటారు. ఎవరికి టైం వేసిపోద్దు. తొందరగా వెళ్ళి మనం అయితే చాపలను కాపాడదు. ఎందుకు నార్మల్గా ఉన్నాడా లేకపోతే జాంబీగా మారిపోయాడా? లేకపోతే వాడి తిరిగి ఉన్నాడా లేదా? పడిపోయాడా? వచ్చి పెద్ద మంట పడిపోయిందంటారా? నా మైండ్ లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. వాడికైతే ఏం కాకుండా దేవుడా ప్లీజ్. వాడు నోరులేని జీవం. వాడు నోరు లేని జీవమా? వాడు నోరు తెచ్చినంటే లోడా లోడా పాకుతూనే ఉంటాడు. సరే వాడికైతే మాత్రం ఏం కాకూడదు. ఓరి నాయను ఇక్కడ చాలా చాలా జాంబీస్ ఉన్నాయి. నేను మనుషులు అనుకున్నాను. అయ్యో బాబోయ్ నాకు అర్థమైపోయింది. ఇది మన లాస్ ఏంటొస్తే కాదు, ప్రపంచానికే అంతం. ఓరి నాయన జాంబీస్ లా మారి ఇంక మిమ్మల్ని బతకరిస్తారా? రాత్రి అయితే యాస్ట్రాయిడ్స్, మధ్యాహ్నం అయితే జాంబీస్, ఇంకా ఇంకెన్నెన్ని ఉన్నాయి. ఆ సునామీ వచ్చిందంటే ఇంకా అందరం పోతాం. ఇంకా లావా సునామీ వస్తే ఇంకా ప్రపంచంలో ఒక జీవి కూడా మిగలదు. అది నాకు అర్థం కావట్లేదు. ఎట్టి పరిస్థితిలో మనం అయితే వీటన్నిటి నుంచి తప్పించుకోవాలి. ఎలా అయినా సరే సర్వైవ్ అవ్వాల్సిందే. ఇక్కడైతే కొంచెం జాంబీస్ ఉంటాయి. సో మన ఏరియాలో అయితే జాంబీస్ పోలింగ్ నాకుగా ఎక్కడ పడితే అక్కడ. కానీ మన కార్ నుంచి బుల్లెట్స్ వస్తున్నాయి. ఓహో సూపర్. సో మన దగ్గర కార్ అయితే బాగా పనిచేస్తుంది. కానీ దీని నుంచి బుల్లెట్స్ వస్తున్నాయి కానీ అంత పవర్ఫుల్ లేదు. మంచి వాళ్ళు పడుతున్నారు లేస్తున్నారు. అంత గట్టిగా అయితే కదలట్లేదు. బట్ పర్వాలేదు. మనకి సర్వైవ్ అవడానికి అయితే బాగానే పనికొస్తుంది. సో మన కార్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. యాజ్ కార్డ్స్ అని ఏమైనా వచ్చినప్పుడు మనం ఈజీగా తప్పించుకున్నాం. సో ఇష్టపడదు. నీకు ఒక ఐడియా చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే మనకు జరుగుతుంది ఏం లేదు. సో అంతా జాంబీస్ కాబట్టి జాంబీస్ ఎలా సర్వైవ్ అవుతాను. అయితే నేనేం చేయాలి? నువ్వులేంది నేనేం చేయాలి? కానీ ఏం చేయాలో చెప్పు. జాబ్ జరిగితే ఏం కాకుండా చెప్తున్నాను. గవర్నమెంట్ టీం కాకపోతే క్లియర్గా చెప్తాను. ఊరికి నాన్న ఎన్ని జాబ్స్ ఉన్నాయి. అందరూ జాబ్గా మారిపోయారు. అదే జాబ్ జరిగితే మాత్రం ఏం కాకూడదు. ఎందుకంటే ఇప్పుడు వాడు కూడా జాబీగా మారినట్టు వాడి దగ్గరికి కూడా తీసుకోలేదు. ఇంకా వాడి పని అయితే అయిపోయినట్లే. ఊరి నాయన ఈ కార్ ఇంటి దగ్గర ఉంది. ఈ కార్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. నాకైతే ఈ కార్ చాలా నచ్చింది. సో ఈ కార్ నుండి చాలా కాపాడుతుంది. కానీ ఇప్పుడు జాబ్ కూడా బతికి ఉన్నాడా లేదని మనకి చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. జాబ్ అరే జాబ్ బతికే ఉన్నావా? జాబ్ జాబ్ అరే నా మాట్లాడు. అరే జాబ్ ఇక్కడే ఉన్నావా? నీకేం కాలేదు కదా? రాత్రి మొత్తం డాక్టర్ కొట్టారు. ఎవరు కొట్టారు? డాక్టర్ నా బతుకు కావట్లేదు. మొత్తం క్లౌడ్. నేను నా కలుపు నేర్చుకుని పడుతున్నాను. సరిగానే ఉదయం చూస్తే కనపడలేదు. ఏమయ్యా జరుగుతావు? నా ఫుడ్ కూడా పెట్టుకుంటా వెళ్ళిపోయా. రాత్రి ప్రపంచంగా అయిపోయిన పని చూడు లేకుండా పడుతున్నాడు. చూస్తున్నావా ట్రెవర్? చూడు సరే కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి సమయం లేదు. మన జాబ్ గడికి అయితే ఏం కాలేదు. రే జాబ్ జరిగే విషయం మొత్తం తర్వాత మీకు ట్రెవర్ చెప్తాడు. కానీ ట్రెవర్ ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే జాబ్ గైడ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఇది సేఫ్ గా మన ఇంత మంట దగ్గరికి తీసుకోలేదు. ఎక్కువసేపు అయితే అసలు ఉండకూడదు. ఎందుకంటే సిటీ మొత్తం జాంబీస్ తిరుగుతున్నారు. దాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియదు. అంతవరకు నేనైతే మన ఇంట్లో ఫుడ్ కంటైనర్ తీసుకురావాలి. దాంతో పాటు బోట్ కూడా తీసుకురావాలి. సునామీ కనుక వచ్చినట్టే మనం ఎవరు ప్రాణాలు పెట్టి వస్తున్నాం. అదొకటి కదా నీకు. ఏమైంది? సునామీ అంటున్నావు, జాంబీ అంటున్నావు, ఏమీ లేదు కదా. ప్రకృతి ఇంత ప్రశాంతంగా ఉంటే ప్రకృతి అంతమైపోయినట్టున్నావు. ప్రకృతి ప్రశాంతత లేదు, ఏమీ లేదు. నువ్వు నోరు మూసుకుని
నన్ను నేను ఆ కార్ని అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇదిగో ఒక జాంబీ కార్ అయితే ఉంటుంది. ఆ కార్ని సొంతం చేసుకో. తెలుసు కదా, మన జాంబీ ఫ్రెండ్ అయితే ఉంటాడు, అతని దగ్గర ఆ కార్ అయితే ఉంటుంది. దాన్ని తీసుకొని మనకు కావాల్సిన కంటైనర్లు తీసుకొని వచ్చేసాయి. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ఒరే చాప్గా, నువ్వు మాట్లాడుకున్నప్పుడు రాత్రులకు సిటీ మొత్తం ప్రమాదంలో ఏర్పడింది. అది ఏంటో అనేది చెప్పని కూడా చెప్పలేను. అంత పెద్ద ప్రమాదం. రా, వచ్చి మండేకు. ఇప్పుడు మీ కనుగొన్న ఒక్కడే రావాలి. పాపం వాడిని నన్ను అలా విడిచిపెట్టి అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ ఒకవేళ విడిచిపెడితే మళ్ళీ నీ ప్రాణానికి ప్రమాదం ఎక్కువ అవుతుంది. అది కాదు, ఏం జరిగిందో నాకు కరెక్ట్గా చెప్పాలి కదా. కనుగొన్న ఇప్పుడు మళ్ళీ ఒక్కడే ఉండిపోతానంటున్నావు, మళ్ళీ ఒక్కడే వచ్చేస్తున్నావు, ఏదో బంకర్ అంటున్నావు. ఏంటి బంకర్? నాకేం తెలియదే. మొదట వింటున్నాను. బంకర్ అంటే ఎక్కడ చేస్తున్నావు? ఇప్పుడు అది ఎక్కడ తీసుకెళ్తున్నాను? ఏం జరుగుతుంది? తిన్నామనుకో, అసలకే ఆకలి మీద ఉన్నాను. ఏం చేస్తానో తెలియదు. జాబ్ ఎవరితో ఉన్నాడు కాబట్టి జాబ్ కానీ జాంబీస్ ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. నాకేం పర్వాలేదు, జాబ్ నమ్మకం జాగ్రత్తగానే తీసుకున్నారు. అరే, ఇక్కడ నా బ్లూ కలర్ బైక్ ఉన్నది కదా, నా బైక్ ఎదురా, నా బైక్ ని ఒరే చందమామ, నువ్వే కదా ఇదంతా చేస్తున్నావు, ఇది విడిచిపెట్టడు రా, నా బండి కూడా మాయింది కదా. మాట్లాడి నిలబడితే మాత్రం ఇప్పుడు అమ్మో ఇక్కడ నుంచి పంపిణీ తప్పించుకోవాలి. ఇప్పుడు కారు చూస్తే పాడినట్టుగా ఉంది. సరే, ఒకసారి చూద్దాం. నాకు దగ్గరలో ఒక కార్ కూడా కనబడట్లేదు. ఓకే అమ్మా, స్టార్ట్ అవ్వు. నాకున్న ఒక ఆప్షన్ నువ్వే. కమాన్ స్టార్ట్ అవ్వు. అరే, దీని యొక్క ఇంజిన్ ఖరాబ్ అయింది అనుకుంటా. ఒక్కసారి అండి, దీనిలో బూట్ సెట్ ఉంది, తను ఒకసారి ప్రెస్ చేద్దాం. ఓ, సెట్ అయిపోయింది కారు. ఓకే, సో మనకి దానికి సెట్ అయినట్టుగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం కంటైనర్ తీసుకొని రావాలి, స్టిక్ తీసుకొని రావాలి. అంత పెద్ద స్టిక్ తీసుకొస్తాం అంటే అసలు అర్థం కావట్లేదు. సరే, ముందు కంటైనర్ తీసుకొని రావాలంటే జాంబీస్ అన్ని ఎదుర్కోవాలి. ఈ జాంబీస్ మనకు కష్టంగా అర్థమవుతారు. ఇప్పుడు ఆ ఫుడ్ కంటైనర్ మనం చేతిలో తీసుకొని మన ప్లేస్లో అదే మన యొక్క బంకర్లో పెట్టాలంటే ఇప్పుడు మనకు పవర్ఫుల్ వెహికల్ కావాలి. నాకు జాంబీ ఫ్రెండ్ అయితే ఉన్నాడు, మీకు తెలుసో తెలియదు. అతని దగ్గర ఖచ్చితంగా వెహికల్స్ అయితే ఉంటాయి. అతని దగ్గర ప్రాణం అయితే ఉన్నాడో లేదో నాకైతే తెలియదు. ఎందుకంటే ఈసారి వచ్చి మామూలు కాదు, చాలా పెద్ద విపత్తు. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనకి కూడా వెహికల్ కావాలి. ఆ వెహికల్ మనకు దొరికినట్లయితే మన ఫుడ్ కంటైనర్ని అటాక్ చేసుకుని డైరెక్ట్గా మన బంకర్ మీద పెట్టచ్చు. ఒక్కటే కాదు, మళ్ళీ సునామీ వచ్చే అవకాశం ఉంది. సునామీ వచ్చిందంటే మీకు తెలుసు కదా, ఈ లాస్ ఏంటోస్ మొత్తం మునిగిపోతుంది. సరే, ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రతి దానికి సిద్ధంగా ఉండాలి. సరే, ఇప్పుడు నేర్చుకున్నా మనం అయితే ప్లేస్కి అయితే వచ్చేసాం అనమాట. ఎప్పుడైతే మాత్రం నా జాంబీ ఫ్రెండ్ అయితే ఉంటాడు, తన ప్రాణంతో ఉన్నాడో లేదో నాకు తెలియదు. సిటీ మొత్తం అల్లకల్లం అయిపోయింది. ఇంకా తన ఇంటి ప్రాణాలతో ఉంటాడు. తిరిగి ఆ జాంబీ అయితే ఉండలేదు. ఊరి నాయన చూడండి, ఇక్కడ మొత్తం గ్యాంగ్ మెంబర్స్ కూడా జాంబీస్ గా మారిపోయారు. రే, నన్ను విడిచిపెట్టా బాబు, నా వెనక పెడుతున్నానంటే ఇక్కడ ఇంకోటి నన్ను విడిచిపెట్టండి. సరే, వెహికల్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది, మనం తొందరగా వెహికల్ కొనపడ్డారు. వీళ్ళు కనుక మనకి జాంబీ వైరస్ అందించారంటే మన పని అయిపోతుంది. మన వాళ్ళు ఎవరు కాపాడలేదు, మనల్ని ఎవరు కాపాడలేదు. ఇక్కడ వెహికల్ ఉంది, ఇది కూడా మనకు కావాల్సింది. ఇదిగోండి. సో ఫైనల్లీ జాంబీ అర్థం చేసే వెహికల్ మనకి దొరికేసింది. ఇప్పుడంటే తెలుసుకున్నాం. ఇది ఎవరైనా ఎదురు చెప్తారు, దూరం తప్పు కొడుతుంది దగ్గర. ఓకే, దీని నుంచి అయితే వెపన్స్ ఉంటాయన్నమాట. బుల్లెట్స్ కూడా ఫైర్ అవుతున్నాయి. సో వెపన్స్ ఏమవుతాయని చెప్తాను మనం చెక్ చేయాలి. నాకైతే పైన బుల్లెట్స్ అయితే ఉంటున్నాయి. సో ఈ బుల్లెట్స్ అంతా స్పీడ్ అయితే లేవు కానీ పవర్ఫుల్ అయితే ఉన్నాయి. ఇది ఒక దెబ్బకైతే పట్టుకుంటున్నారు. బట్ ఇది కొంచెం స్లోగా ఉన్నట్టుగా ఉంది. ఇది స్పీడ్ కూడా మనం పెంచుకోవచ్చు. ఇప్పుడు మనం తక్షణంగా చేయాల్సిన పని ఏంటంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ దగ్గర చాలా కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ మనం చూపెట్టాలి. మనకి మ్యాక్సిమం అనుకోండి, సునామీ, స్నోస్టోన్, శాండ్స్టోన్, ఇంకా ఈ జాంబీస్ ఎవరి దగ్గర నుంచి తప్పించుకోలేము. సో ప్రతి దగ్గర నుంచి తప్పించుకొని మన బంకర్లో సేఫ్గా ఉండాలన్నా, లేకపోతే బోట్లో వెళ్ళాలన్నా మనకైతే ఖచ్చితంగా ఫుడ్ కావాలి. లాంగ్ టర్మ్ మనకి సర్వే అవ్వాలి. సునామీ వస్తే మనకి ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అందుకే ముందు మనం ఫుడ్ తీసుకోవాలి. ఓ మై గాడ్, దీని నుంచి కదా ఆర్పీజీ దొరుకుతుంది. సో ఒకవేళ జాంబీస్ ఏమన్నా మన దగ్గర వచ్చినట్లయితే ఇప్పుడు నా ఆర్పీజీలో మనమైతే ఒక్కొక్కటి పేర్చి పడేయచ్చు. సూపర్ ఉంది. ఓకే, సో ఇంకా మనకి ఆపేయలేదు. అందుకే దీని అన్నారనమాట జాంబీ వెహికల్ అని. జాంబీస్ ఇలాంటివి వచ్చినట్లయితే వాటిని అటాక్ చేయడానికి నా జాంబీ ఫ్రెండ్ అయితే తయారు చేశారు. సో తను వచ్చేసరికి పాపం ఇది ఎక్కడున్నాడో తెలియట్లేదు. బట్ ఇప్పుడు దానికోసం మనం వెళ్తాం అనుకోండి, మనకు కూడా అయిపోతుంది. సో మనకి ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాము. వెహికల్ కూడా తొందరగా ఎయిర్పోర్ట్ తెలిసి వెళ్ళాలి. ఇక్కడ ఈ ఏరియాలో మనకి జాంబీస్ అయితే నాకు కనపడట్లేదు. సో ఏరియా మొత్తం ప్రశాంతంగానే ఉంది.
బట్ అది ఎంతవరకు మనం ఏ టైంకైనా సిద్ధంగా ఉండాలి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా ప్రోగ్రామ్కి ఎంత రావాలంటే ఇదేదో ర్యాంప్ ఉన్నట్టుగా ఉంది. సో దీని సాయంతో డైరెక్ట్ గాలిలోకి వెళ్ళచ్చు. ఓకే కమాన్, అరే అడ్డుకుంది బట్ అడ్డుకున్నా కూడా మనం అయితే ఎయిర్పోర్ట్లోకి వచ్చేసాం అనమాట. ఏం టెన్షన్ పడుతుంది, ఈ కారు ఎంత తిరిగినా ఏమైనా కూడా లోపల ఉన్న మనకైతే ఏం కాదు. ఇదంతా పవర్ఫుల్ అనమాట. ఫ్యామిలీ దగ్గరికి వచ్చినా కూడా మీ చుట్టూ ముళ్ళుగా ఉంటాయి, అవి రుచుకుంటే వాళ్ళే పోతారు. సో మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కిటికీ అటాక్ చేయొచ్చు. సో వచ్చినప్పుడు తుల్లిపోతారు అనమాట. అసలు బట్టే ఛాన్స్ లేదు. ఇప్పటికే మీకు చాలా టైం అవుతుంది. వెయిట్ చేయకుండా కంటైనర్ ఎక్కడున్నా మనకి కనిపెట్టాలి. సో ఇక్కడ చాలా కంటైనర్స్ అయితే ఉంటాయి, అందులో మనకు కావాల్సిన ఫుడ్ కంటైనర్ ఎక్కడుందో కనిపెట్టాలి. అది మెయిన్ థింగ్ మనకి. ఓకే, సో కంటైనర్స్ అయితే ఇక్కడే పెట్టాలి. ఇక్కడైతే నాకు ఇక్కడ కనిపించట్లేదు. మీకు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తుందా? తిరుగుంది. కంటైనర్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. 1 2 3 4 చాలా కంటైనర్స్ ఉన్నాయి. సో ఇందులో మనకు కావాల్సిన కంటైనర్ ఇంట్లో ప్రాఫిట్గా మనం చూడాలి. సో ఈ సామాన్ ఇచ్చి మనం అయితే చూద్దాం. సో నేనైతే నా ఫ్యామిలీ వదిలేస్తాను. ఇక్కడ జాబ్స్ కాబట్టి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, సో ఇక్కడైతే ఆయిల్ కంటైనర్ ఉంది. మనకు కావాల్సింది ఇది కాదు. సో ఫస్ట్ వచ్చేటప్పుడు ఇక్కడే ఉంది ఫేమ్ ఆర్ షేమ్ అంట. సో నాకు తెలిసి ఏదో మ్యూజిక్ గ్రూప్ అనుకుంటా. సో వాళ్ళది నచ్చితే రేజర్ దొరికింటా. బట్ నాకు ఇదేదో అవసరం లేదు. మనకు కావాల్సింది ఫుడ్ తప్ప ఫుడ్ కావాలి. సో ఈ కంటైనర్ ఏమన్నా తెలియదు. సో ఇది కూడా ఉంది. సో ఇదైతే మాత్రం మొత్తం ఆయిల్ ఉంది. ఇదేంటి 150 డీప్ ఫ్రైడ్ చీజ్ అంట. అప్పుడు అర్థం బర్గర్. ఓ మై గాడ్, ఇందులో బర్గర్స్ ఉన్నాయి. ఊరి నాయన, చాలా అంటే చాలా బర్గర్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఇవి ఎంత మన చేతికి చిక్కినట్లయితే మాత్రం మనం 1 సంవత్సరం వరకు సర్వే అవ్వచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయన్నమాట కంటైనర్. సో ఈ కంటైనర్ వచ్చేసి మనకు కావాల్సినట్టు కాదు. ఇది సూపర్ సీక్రెట్ కంటైనర్ ఉంది. ఇప్పుడు సూపర్ సీక్రెట్ కంటైనర్ కూడా మనకి ఓపెన్ చేయలేము, ఎందుకంటే మనకు అసలు టైం లేదు కదా. మనకు కావాల్సింది మనం బతకాలి. సో ఇది మనకి తర్వాత చూపించే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవాలి. సరే, ఇప్పుడు నేను జాంబీ వెహికల్ ఎందుకు తీసుకున్నానంటే ఈ జాంబీ వెహికల్ వచ్చేసరికి మనకు నచ్చినట్టుగా అటాక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కమాన్ అటాక్ చెవు. అరే కమాన్ వచ్చేసి అన్న తగ్గడానికి టైం లేదు, తొందరగా వెళ్ళి తప్పించుకోవాలి. సో ఇక్కడైతే జాంబీస్ లేవు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకవేళ వచ్చినప్పుడు మనం అటాక్ చేయొచ్చు. మనం కూర్చునేదానికి ఏం కాకూడదు. ఓకే సార్, సో నేనైతే అటాక్ చేశాను. ఓకే పర్ఫెక్ట్. సో ఇదైతే ఫైనల్లీ అటాచ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇక్కడ జాంబీస్ ఎవరు కనబడట్లేదు. ఇప్పుడు మనం కంటైనర్ని సేఫ్గా మన యొక్క బంకర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడైతే